హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'మైకిల్' 2026 మూవీ రివ్యూ. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రస్తుతానికి మనకి థియేటర్స్‌లోనైతే అందుబాటులో ఉందండి ఈ ఫిలిం. ఇది మైకేల్ జాక్సన్ గారిది బయోపిక్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇది మన తెలుగు లాంగ్వేజ్ గాని, హిందీ గాని ఏ లాంగ్వేజ్‌లోని అవైలబుల్‌గా లేదు. ఓన్లీ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉందండి. సో, ఫస్ట్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది మన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఫైనల్లీ మూవీ అయితే చూసాను. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో. సో, ఫస్ట్ మూవీ అయితే నాకు పెద్ద డిసప్పాయింట్ అనిపించిందండి. అంటే కొంత దాకా మూవీ అనేది పర్వాలేదనిపించింది. దాని తర్వాత పెద్దగా అయితే నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే ఈ మూవీలో మైకేల్ జాక్సన్ గారిది జస్ట్ ఒక సేఫ్ వెర్షన్, అంటే ప్లస్ పాయింట్స్ మాత్రమే చూపించారు. వాళ్ళ మైనస్ పాయింట్స్ అయ్యేటి చూపించలేదు. అంటే ఎగ్జాంపుల్ 1988 తర్వాత ఏం జరిగిందో అనేదైతే చూపించలేదండి. ఎందుకు చూపించలేదు? తన పైన వచ్చిన అలిగేషన్స్ ఉంటాయి. చాలా అలిగేషన్స్ వచ్చాయి తన పైన. అది ఎందుకు చూపించలేదు? తన ఆరోగ్య సమస్యల కోసం చూపించలేదు. తను ఎలా చనిపోయాడో చూపించలేదు. అయ్యేటి మనకి చూపించలేదండి. మొత్తం అంతన తను చిన్నప్పటి నుంచి తన పెద్ద డాన్స్ ఎలాగయ్యాడు అనేది మాత్రమే చూపించారు గానీ, మధ్యలో తను ఎన్ని సమస్యలు పడ్డారు, ఈ 1988 తర్వాత ఏం జరిగింది, తన పైన వచ్చిన ఎలిగేషన్స్ ఏటిది, అది నిజమా? అబద్ధమా? ఇదేటి మనకైతే మూవీలో నుంచి చూపించలేదండి. నాకది చాలా పెద్ద డిసప్పాయింట్ అయింది. ఇప్పుడు బయోపిక్ అనిన తర్వాత నిజ అది బయోపిక్ అంటే మీకు తెలుసు కదండీ! బయోపిక్ అనే వెంటనే నిజ సంఘటనలు. ఆ! అంటే తను ఎలాగ జీవించాడు, లాస్ట్‌కి ఎలా మరణించాడో మొత్తం ఏ టు జెడ్ చూపించాలి. జస్ట్ వాళ్ళు ఏ ఒకటి, జెడ్ ఒకటి చూపించారు. మధ్యలోని ఆ ఏటి అంతా మింగేశారు. అదొక్కటే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించిందండి. మూవీ మొత్తానికైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, మొత్తం హైలైట్‌గా అనిపించిందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఫిల్ము పర్వాలేదనిపించింది గానీ, ఇది ఒక్కటే నాకు చాలా మైనస్ అనిపించిందండి. సో, ఈ మూవీ చూసిన తర్వాత మీకెలాగనిపించింది? ఆల్రెడీ నాకన్నా ముందు మీరు మూవీ చూసుంటే మీకెలాగనిపించింది? ఇందులోని బాగుందా? లేదా? అది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.